ఇదిగో అక్క, ఎప్పుడు పక్కింట్లో ఏమవుతుందో చూడడం కాదు, మన పక్క దేశంలో కూడా ఒకసారి చూడు. చైనాలో చిన్నపిల్లలు అఐలు ఏబిసిడీలు కాదు, ఏఐ నేర్చుకుంటా అంటున్నారు. దానికి తగ్గట్టే అక్కడ చైనీస్ గవర్నమెంట్ కూడా ఈ ప్రైమరీ సెకండరీ స్కూల్ పిల్లలకి ఏఐ ఎడ్యుకేషన్ చెప్పి ఆ సెక్టర్ లో డామినెంట్ అవుదామని పంతం పట్టేసింది అక్క. ఆ గవర్నమెంట్ పెట్టిన కరికులంలో ప్రైమరీ స్కూల్ పిల్లలు ఏఐ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. హైయర్ స్కూల్ పిల్లలు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇంకొంచెం అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ లో ఎంగేజ్ అవడం మ్యాండేటరీ అని చెప్తుంది. అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే మన దగ్గర ట్యాక్సీలు దుమ్ము ధూళి పట్టి రోడ్డు మీద తీసుకెళ్తుంటే అక్కడ గాలిలో తీసుకెళ్తాం రండి అంటున్నాం. అవును, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీస్ ఆల్ ఓవర్ వరల్డ్ లో చైనా ఫ్రంట్ లో ఉంది. ఈ హ్యాంగ్ అనే కంపెనీ EH216S అనే మోడల్ కి చైనీస్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ ఎయిర్ ట్యాక్సీ అనమాట. అంటే అసలు పైలట్ కూడా ఉండడం. ఎక్కి కూర్చో, డెస్టినేషన్ సెలెక్ట్ చేయి, కళ్ళు మూసి అంతే, ఇంకా 2 నిమిషాల్లో ల్యాండ్ అవుతాం. ఇంకా రోబోటిక్స్ విషయానికి వచ్చేస్తే నువ్వు ఇప్పటిదాకా చూసిన ఫిక్షన్ సినిమాలన్నీ రియాలిటీలోకి వచ్చేస్తాయి. 1 కాదు 2 కాదు, రకరకాల రోబోట్లు రకరకాల అవసరాల కోసం. ఫస్ట్ది టియాన్జియాన్. ఇది చైనాలో డెవలప్ చేసిన ఫస్ట్ జనరల్ పర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్. మనలాగే నడవగలదు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలదు, అంతెందుకు డాన్స్ కూడా చేసేయగలదు. ఇది ఫ్యాక్టరీస్, హాస్పిటల్స్, ఈవెన్ మన ఇంట్లో అసిస్టెంట్ లో కూడా యూజ్ చేయడానికి డిజైన్ చేశారు. రెండోది జూయింగ్ X20 ద రోబోట్ డాగ్. దీన్ని మెయిన్ గా మిలిటరీలో రెస్క్యూ మిషన్ లో యూజ్ చేద్దామని తయారు చేశారు. కెమెరాస్ తో విజువల్ ఫీడ్ ఇస్తుంది, గ్యాస్ లీక్స్ ఏమైనా డిటెక్ట్ చేస్తుంది, రఫ్ ప్లేసెస్ మీద క్లైమ్ కూడా చేయగలదు. ఇంకా వాకర్ X అని, పాండా రోబోట్ అని, క్లౌడ్ జింజర్ అని రకరకాల రోబోట్లు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. అంతే ఇంకా వార్తలు. మా టీవీలో సీరియల్ టైం అవుతున్నట్టుంది కదా. సరే వెళ్ళు, వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టుకో.